మన లెసన్ ఏమనగా మనం ఇండియన్ ఎకనామీలో ఈ లెసన్ ఏమనగా పారిశ్రామిక విధానం. పారిశ్రామిక విధానం అయితే ఇండస్ట్రియల్ పాలసీస్. ఆర్థిక వ్యవస్థను మనం ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించారంటే టైప్స్ ఆఫ్ ఎకనామీని 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. 3 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ పెట్టుబడిదారీ వ్యవస్థ, రెండోది సామ్యవాద లేదా కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ, మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే మొత్తము 3 ఆర్థిక వ్యవస్థలు గలవు. అంటే ఫస్ట్ వన్ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద లేదా కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఫస్ట్ వీఆర్ డిస్కస్ అబౌట్ ద పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ. ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరి యొక్క రచనల ఆధారంగా రావడం జరిగిందంటే ఆడమ్ స్మిత్. ఈ ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి ఈ రచనల ద్వారా ఇంగ్లాండ్లోని ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఫలితంగా ఏంటంటే ఈ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. ఏంటంటే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. దేని ద్వారా అంటే ఈ ఆడమ్ స్మిత్ రచనల ద్వారా ఇంగ్లాండ్లోని ఈ పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఈ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. అయితే ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ సంబంధించిన ప్రధాన లక్షణాలు ఏమని మనం మాట్లాడితే ప్రధాన లక్షణాలు మరియు ఏంటంటే ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అనేది ఒక స్వేచ్ఛాయుత విధానం, ఒక స్వేచ్ఛాయుత వ్యాపారం చేసుకోవచ్చు. ఎలా అని మనం మాట్లాడుకుందామండి. వస్తు సేవల ఉత్పత్తి పైన పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ఎవరికి కేటాయింపిస్తారంటే ఓన్లీ ప్రైవేట్ వాళ్ళే. అంటే ఇందులో ఏంటంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఓన్లీ ప్రైవేట్ వాళ్ళే. అయితే ఉత్పత్తి కారకాలు అనేవి ప్రైవేటు వారి నియంత్రణలో ఉంటాయి. అయితే ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు. ప్రభుత్వం అనేది ఈ జోక్యం అనేది ఉండనే ఉండదు. ఏదంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో. తర్వాత ఉత్పత్తి లక్ష్యం అనేది దీని యొక్క ఉత్పత్తి లక్ష్యం మెయిన్ ఏంటంటే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ లాభాలు అనేది పొందడమే దీని మెయిన్ ఉద్దేశం. అయితే ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ధరలు అనేటి ఏ విధంగా నిర్ణయించబడతాయి అంటే ధరలు అనేటి డిమాండ్ మరియు సప్లై ఆధారంగా ధరలు నిర్ణయించబడతాయి. అయితే ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థనే ఏమని పిలుస్తారంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ. ఏమని పిలుస్తారంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దేన్నంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను. అయితే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే ఆస్తులను కూడబెట్టుకుంటే స్వేచ్ఛ కూడా కలదు మనకు. అయితే వీటిలో ప్రణాళికలు అనేది అమలు చేయరు. అంటే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు అనేది అమలు చేయరు. అయితే స్వేచ్ఛ వర్తక విధానం అనేది అనుసరిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఆడమ్ స్మిత్ రచన ప్రకారంగా మనకు ఇంగ్లాండ్లోని పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చెందింది. ప్రధాన లక్ష్యాల గురించి మనం మాట్లాడితే ఇది స్వేచ్ఛాయుత విధానం. అయితే వస్తు సేవల ఉత్పత్తి బాధ్యత ప్రైవేటు వారికి ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తి కారకాలు అనేది ప్రైవేటు వారి నియంత్రణలో ఉంటాయి. అయితే ప్రభుత్వం అనేది జోక్యం ఉండదు. మరియు ఉత్పత్తి లక్ష్యం అనేది లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ డిమాండ్ సప్లై ఆధారంగానే ధరలు అనేది నిర్ణయించబడతాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు దీన్ని. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కూడా అని అంటారు. అయితే ఆస్తులను కూడబెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. అయితే ప్రణాళికలు అనేది అమలు చేయరు. అయితే స్వేచ్ఛ వర్తక విధానం అనేది అమలు చేస్తారు. సాధారణంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉంటాయి వీటిలో. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు యుఎస్ఏ మరియు యూరోప్లోని అధిక శాతం, అంటే యూరోప్ ఎక్కువ, యూరోప్. తర్వాత నెక్స్ట్ ఈ సామ్యవాద లేదా కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద లేదా కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ అంటే ఇంగ్లీష్ ఏంటంటే కమ్యూనిస్ట్ అని అంటారు. సరే, ఈ సామ్యవాద లేదా మనకు కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ అనేది జర్మనీకి చెందిన
జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ యొక్క ప్రభావంతో ఏర్పడింది ఏంటంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. అయితే దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే మొత్తం దీన్ని పెట్టే డబ్బులంతా ఎవరు పెడుతుంది? గవర్నమెంట్ వాళ్ళే పెడతారు. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఆడమ్ స్మిత్ చెప్పిన ప్రకారంగా ప్రైవేటు వారు అది ఓన్లీ. ఇక్కడ సామ్యవాద లేదా మనకేంటంటే ఈ కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ అనేది ఏంటంటే వస్తు సేవల బాధ్యత అంటే ఉత్పత్తి బాధ్యత అంతా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే ఉత్పత్తి కారకాలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అంటే ఉత్పత్తి కారకాలు అనేది ఏంటంటే ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వం అనేది జోక్యం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం అనేది జోక్యం ఉంటుంది. ఎందులో అంటే దీంట్లో మరియు అయితే వీరి యొక్క లక్ష్యం ఏంటంటే ఉత్పత్తి లక్ష్యమే ప్రజా సంక్షేమం. అంటే ఉత్పత్తి లక్ష్యం అంటే ప్రజలను అంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన అంటే ఉత్పత్తిని మెయిన్. అదే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలు అంటే వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటే అంటే మనకేం చేస్తారు? వాళ్ళు ఎక్కువ డబ్బుల ఆధారంగా అంటే డబ్బులు ఎక్కువ సంపాదనమే వాళ్ళ మెయిన్ లక్ష్యం ఏంటంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. కానీ ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఏంటంటే ఉత్పత్తి లక్ష్యమే ప్రజా సంక్షేమం. అయితే ధరలు నిర్ణయించేది ఎవరంటే ప్రభుత్వమే ధరలు నిర్ణయిస్తుంది. ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కూడా ఆయన అంటారు. ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు. అయితే ఆస్తులు కూడబెట్టుకునేపై స్వేచ్ఛ అనేది ఉండదు. ఈ ఆస్తులు అనేది కూడబెట్టడంపై స్వేచ్ఛ అనేది ఉండదు. అయితే ఇందులో మనకేంటంటే ఏ ప్రణాళిక విధానం ఉంటుందంటే కేంద్రీకృత ప్రణాళికలు అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇందులో మనకేంటంటే కేంద్రీకృత ఈ ప్రణాళికలు అనేది అమలు చేస్తారు. అయితే ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఈ వర్తకం అనేది జరుగుతుంది. ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఈ వర్తక వ్యాపారం జరుగుతుంది. ఏ వర్తక వ్యాపారం అంటే ఈ సామ్యవాద కమ్యూనిస్ట్ ఆర్థిక అనేది మనకేంటంటే వాళ్ళ ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఈ వర్తకం అనేది జరుగుతుంది. అయితే ఎగ్జాంపుల్ ఏమిటంటే యుఎస్ఎస్ఆర్, చైనా, ఉత్తర కొరియా, క్యూబా, వెనిజులా అనేది మనకనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పరిమిత నియంత్రణ విధానము. అయితే దీని అంతిమ లక్ష్యం ఏంటంటే సమసమాజ స్థాపన. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క దీని యొక్క సంబంధించిన ఏంటంటే అంతిమ లక్ష్యం ఏంటంటే సమసమాజ స్థాపన. అయితే సామ్యవాద మరియు పెట్టుబడిదారీ విధానాల్లోని అనుకూల అంశాలను కలుపుతూ ఈ వ్యవస్థను ఏర్పడింది. సామ్యవాద మరియు పెట్టుబడిదారీ విధానాలలోని అనుకూల అంశాలను కలుపుతూ ఈ వ్యవస్థను ఏర్పడింది. ఏ వ్యవస్థ? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అయితే 1948 సంవత్సరం మొదటిసారిగా ఫ్రాన్స్ అనే దేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేయడం జరిగింది. 1948 సంవత్సరం మొదటిసారిగా ఏంటంటే ఫ్రాన్స్ అనే దేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేయడం జరిగింది. అయితే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేయడానికి ఈ విధి విధానాలు ఎవరు రూపొందించారంటే జేఎం ట్విన్స్. గుర్తుపెట్టుకోవాలండి. పెట్టుబడిదారీ వ్యవస్థ అయితే మనకు ఎవరు? ఆడమ్ స్మిత్. సామ్యవాద మనకు ఆర్థిక వ్యవస్థ అయితే కార్ల్ మార్క్స్. అయితే ఇది మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయితే జేఎం ట్విన్స్. అంటే మొట్టమొదటిసారి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏ దేశం అమలు చేసింది? 1948లో. ఎందుకు ఈ ఇయర్ చెప్తున్నా అంటే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఫాలో అప్ అయినాం కాబట్టి అందుకని మనకు ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇయర్స్ మాట్లాడతాను. ఓకే. అయితే 1948 సంవత్సరం మొదటిసారిగా ఫ్రాన్స్ దేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను ఎవరు అనేది సమర్థించారంటే జేఎం కీన్స్ అనే వ్యక్తి ఏంటంటే సమర్థించడం జరిగింది. జేఎం కీన్స్ అనే వ్యక్తి సమర్థించాడు. ఓకే. అయితే మన ఇండియా అనేది 1948లోనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే దీని మనకు సంబంధించిన ప్రధాన లక్షణాల గురించి ఏది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు పరస్పరం సహకరించుకుంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు అనేవి పరస్పరం సహకరించుకుంటాయి. మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. మరియు ఆస్తులను కూడబెట్టుకుంటే స్వేచ్ఛ కూడా కలిగి ఉంటుంది. ప్రణాళికయుత ఆర్థిక విధానాలను ఏర్పడేస్తారు. ప్రణాళికకు సంబంధించిన ఆర్థిక విధానాలను ఏర్పడేసుకోవచ్చు. అయితే ఉత్పత్తి లక్ష్యం లాభంతో కూడా శ్రేయస్సు. అంటే మన పెట్టుబడిదారు అంటే ఏం చెప్పినా ఆదాయం అని చెప్పినా ఆదాయం అనేది లక్ష్యం అనేది. అదే సామ్యవాద అయితే
ఉత్పత్తి అన్య. అంటే ఇప్పుడు రెండు కలిసినాయి కాబట్టి ఆటోమేటిక్ ఇదేంది, రెండు అంటే ఉత్పత్తి లక్ష్యం, లాభంతో కూడిన శ్రేయస్సు. అయితే లాభం కన్నా మెయిన్ అంటే రెండింటికి ప్రియారిటీ ఇస్తాడు, లాభానికి ఇస్తాడు, శ్రేయస్కి ఇస్తాడు. కానీ లాభం కన్నా ఎక్కువ అంటే మనకు లాభం కన్నా శ్రేయస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. అయితే ముఖ్యమైన అంటే కొన్ని వస్తువుల ధరలకు ఏంటంటే ఇది ప్రైవేట్ కూడా కొన్ని వస్తువుల ధరలు అంటే కొన్ని వస్తువులకు ధరలు నిర్ణయిస్తుంది. కానీ కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి కదా, కొన్ని ముఖ్యమైన వస్తువులు, ఆ కొన్ని ముఖ్యమైన వస్తువులకు ఎవరి ధరలు అనేది ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది. అయితే ఎగ్జాంపుల్ ఏమంటే ఏ దేశాలంటే మన ఇండియా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ. రష్యా, ఇండియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ. అయితే మనకి ఇండియాలో ఆర్థిక విధానం అనేది ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి అనేది మనం మాట్లాడితే అంటే కొన్ని దశలో ఏమైందంటే కొన్ని విధానాలు జరిగినాయి. ఆ దశలో జస్ట్ డైరెక్ట్గా పాయింట్ మాట్లాడుకుంటాం మనం. 1813 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు అంటే అప్ టు ఏంటంటే మనకు ఈ బ్రిటిష్ యొక్క మనకు ఇండిపెండెన్స్ వచ్చే వరకు 1813 సంవత్సరం నుంచి 1947 సంవత్సరంలో బ్రిటన్ పాలనలో స్వేచ్ఛ వర్తక విధానాలు, పెట్టుబడిదారీ విధానాలను అనుసరించారు. అంటే ఈ 1800 అంటే మొదటి దశలో ఏంటంటే దశ 1, ఈ దశ 1 అంటే మొదటి దశలో ఏంటంటే 1813 నుంచి 1947 సంవత్సరంలో బ్రిటన్ పాలనలో స్వేచ్ఛ వర్తక విధానాలు, పెట్టుబడిదారీ విధానాలు అనేది అనుసరించడం జరిగింది. తర్వాత రెండో దశలో ఏంటంటే 1948 to 56, రెండవ దశలో 1948 to 56 ఏంటంటే మిశ్రమ ఆర్థిక విధానాలు. రెండవ దశలో ఏమనగా మనకు మిశ్రమ ఆర్థిక విధానాలు. ఈ రెండో దశలో మిశ్రమ ఆర్థిక విధానాలు 1948 నుంచి 1956 ఏంటంటే మిశ్రమ ఆర్థిక విధానాలు. తర్వాత 1956 నుంచి 1985 1956 నుంచి 1985లో మనకేంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో సామ్యవాద రీతి విధానాలు. మూడో దశలో ఏ విధంగా అంటే 1956 నుంచి 1985లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో సామ్యవాద రీతి విధానాలు. నెక్స్ట్ 1985 నుంచి 1990 రాజీవ్ గాంధీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టుటకు ప్రయత్నం. ఓకే, 1985 నుంచి 1990 రాజీవ్ గాంధీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టుకు ప్రయత్నం చేశారు. నెక్స్ట్ 1991 మనకేంటంటే ఎల్పిజి ఆర్థిక విధానాలు ప్రస్తుతం కూడా ఇది అమలవుతుంది. ఎల్పిజి అంటే ఏంది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే, గుర్తుపెట్టుకో, దాని గురించి మనం మాట్లాడతామండి. అయితే ఇండియాలో ఒక కంపెనీ చట్టం ఉంది. అంటే 1956 ప్రకారం అంటే ఇండియాలోని కంపెనీ చట్టం 1956 ప్రకారం ప్రభుత్వమునకు 50% మించి వాటాలు కలిగి ఉంటే ప్రభుత్వ రంగం అని అంటారు. మిగిలిన రంగాలను ఏమని అందురంటే ప్రైవేట్ సెక్టార్ అని అందరు. మిగిలిన రంగాలను ఏమని అందురంటే ప్రైవేట్ సెక్టార్ అని అందను. ఓకే, అయితే ఇండియాలో కంపెనీ చట్టం ప్రకారం 1956 ప్రకారం మనకు ప్రభుత్వమునకు 50% మించి వాటా కలిగి ఉంటే దాన్ని ఏమని అందురంటే ప్రభుత్వ రంగం అని అంటారు. అయితే మిగిలిన రంగాలను ఏమని అందురంటే ప్రైవేట్ సెక్టార్ అని అందరము. ఓకే, అదైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనకనేది ఈ పారిశ్రామిక విప్లవం అనేది మొదటిగా ఏ దేశంలో ప్రారంభమైందంటే ఈ పారిశ్రామిక విప్లవం అనేది మొదటిసారిగా ఏ దేశంలో ప్రారంభమైందంటే ఇంగ్లాండ్ దేశంలో 1770 సంవత్సరంలో ప్రారంభమైంది. అది గుర్తుపెట్టుకోండి, 1770 సంవత్సరంలో ప్రారంభమైంది. ఓకే, తర్వాత మనం అనేది నెక్స్ట్ మాట్లాడుకుంటే 2006 సంవత్సరంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ అంటే MSME 2006 సంవత్సరంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉత్పత్తి రంగంలో యంత్రాలపై ఏంటంటే పెట్టుబడి ఆధారంగా అంటే ఉత్పత్తి రంగంలో యంత్రాలపై ఈ పెట్టుబడి ఆధారంగా మరియు సేవా రంగంలో పరికరాలపై పెట్టుబడి ఆధారంగా నిర్వచనం గలదు. అయితే ఉత్పత్తి రంగం మరియు సేవా రంగంలో గల వాటిని ఏమంటామంటే ఎంటర్ప్రైజెస్ అని అంటాము. ఓకే, నేను చెప్తున్నా అంటే 2006 మనకి ఏంటంటే ఏమి ఏర్పడింది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ అని ఏర్పడింది.
దాని ప్రకారం మనకి ఏంటంటే ఉత్పత్తి రంగంలో యంత్రాలపై పెట్టుబడి ఆధారంగా, సేవా రంగంలో పరికరాలపై పెట్టుబడి ఆధారంగా అనేది నిర్వచనం అనేది కలదు. ఏమలదు? నిర్వచనం అనేది కలదు. అయితే మనకు మైక్రో ఈ ఫ్యాక్టరీస్ అంటే పరిశ్రమల గురించి మనం మాట్లాడితే, చిన్న పరిశ్రమ మైక్రో అనేది ఈ ఉత్పత్తి రంగంలో యంత్రాలకు పెట్టుబడి మనకేంటంటే ఈ ఉత్పత్తి రంగంలో ఎన్ని ల్యాక్స్ అనేది ప్రవేశపెట్టవచ్చు అంటే అప్ టు 25 ల్యాక్స్ ఏది ఉత్పత్తి రంగం అయితే మైక్రోలో. అయితే సేవా రంగం అయితే మైక్రోలో అప్ టు 10 ల్యాక్స్ అంటే ఉత్పత్తి రంగం ఎక్కువ అంటే ఏం లేదండి, అంటే పరికరాలకు సంబంధించింది మొత్తం. అంటే ఇది మనకేంటంటే ఉత్పత్తి అంటే మైక్రో అంటే సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది మైక్రో ఇండస్ట్రీస్ అనేది ఉత్పత్తి రంగంలో అయితే అప్ టు 25 ల్యాక్స్ వరకు పెట్టచ్చు. సేవా రంగం అయితే అప్ టు 10 ల్యాక్స్. అలాగాక నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే అబౌట్ 25 ఏది ఉత్పత్తి రంగంలో అబౌట్ 25 ల్యాక్స్ టు అప్ టు 5 crores. అయితే మనకు సేవా రంగంలో అయితే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అబౌట్ 10 ల్యాక్స్ టు 2 crores. నెక్స్ట్ మీడియం ఇండస్ట్రీస్ మనం మాట్లాడితే మీడియం ఇండస్ట్రీస్ అబౌట్ 10 crores టు అప్ టు ఎంతవరకు అంటే అబౌవ్ 5 crores టు అప్ టు 10 crores ఏది ఉత్పత్తి రంగంలో మీడియం ఇండస్ట్రీస్ అనేది. అదేవిధంగా ఈ మీడియం ఇండస్ట్రీస్ అనేది సేవా రంగంలో అబౌట్ 2 crores టు అప్ టు 5 crores. ఓకే అండి, నేను చెప్పేది ఏంటంటే ఉత్పత్తి రంగం మరియు సేవా రంగం వేరు. అంటే మైక్రో ఇండస్ట్రీస్ అయితే ఉత్పత్తి రంగంలో ఎంత పెట్టుబడి అంటే మనకు అప్ టు 25 ల్యాక్స్. అదే సేవా రంగంలో అయితే అప్ టు 10 ల్యాక్స్. అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే అబౌట్ 25 ల్యాక్స్ టు అప్ టు 5 crores ఏది ఉత్పత్తి రంగంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో. అదే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో సేవా రంగంలో అయితే అబౌట్ 10 ల్యాక్స్ అప్ టు ఎంతవరకు అంటే 2 crores. తర్వాత నెక్స్ట్ మీడియం ఇండస్ట్రీస్లో మాట్లాడుకుంటే అబౌవ్ 5 crores అప్ టు 10 crores. అయితే సేవా రంగంలో అయితే అబౌట్ 2 crores అప్ టు 5 crores అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా పెట్టుబడి బదులుగా వార్షిక లావాదేవీలు బట్టి మనకి ఏం చేశారంటే 2017లో నవంబర్లో MSME అంటే మైక్రో స్మాల్ మీడియం అనేది మనకు ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మనకనేది ఈ ఎంటర్ప్రైజెస్ అనేది మనకి ఏం చేసిందంటే ఎంటర్ప్రైజెస్ మనకు డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాటిని మార్చడం జరిగింది. అంటే వాటి టర్న్ ఓవర్ అంటే ఏంటంటే డబ్బులు ఎంత పెట్టాలని దాని గురించి మనం మాట్లాడితే మైక్రో ఇండస్ట్రీస్ అయితే అప్ టు 5 crores మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ అయితే 5 crores టు 75 crores, మీడియం ఇండస్ట్రీస్ అయితే 75 crores టు 250 crores. ఓకే, అంటే మైక్రో ఇండస్ట్రీస్ అయితే అప్ టు 5 crores, స్మాల్ ఇండస్ట్రీ అయితే 5 crores టు 7 crores, అదే మీడియం ఇండస్ట్రీస్ అయితే 75 crores టు 250 crores అనేది ఆ విధంగా ఉండడం జరుగుతుంది.